ఈరోజే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి కీలక కార్యక్రమం అయితే శ్రీకారం చుడుతోంది తెలంగాణ సర్కార్. మహిళా శక్తికి వందనం, మహిళా ప్రగతికి అభివందనం. మీరు చూసుకున్నట్లయితే నెంబర్ 1 తెలంగాణ రైజింగ్. మాట ఇచ్చాం, పూర్తి చేశాం. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం చేపట్టి 48 గంటల్లోనే 2 గ్యారెంటీలు అమలుకు శ్రీకారం చుట్టాం. ఇందిరా మహిళా శక్తి మార్చి 12, 2024 ముఖ్యమంత్రిగా నేతల మీదుగా అంటే చేతుల మీదుగా మహిళా శక్తి శుభారంభం అయితే జరుగుతుందన్నమాట. 1,00,000 కోట్ల రుణాలు 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులుగా చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళా శక్తి సముదాయాలు ప్రారంభం. గృహజ్యోతి 0 బిల్లు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటు. లబ్ధిదారులు దాదాపు 50 లక్షల మంది కుటుంబాలు అయితే ఉన్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు 119 నియోజకవర్గాల్లో అమలు. ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 3,500 ఇందిరమ్మ ఇల్లు పంపిణీ. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఇల్లు నిర్మాణం. సో దీనికి సంబంధించి ఈ మహిళలకు సంబంధించి ఇవాళ కీలక కార్యక్రమం అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారన్నమాట. ఇందిరా మహిళా శక్తికి సంబంధించి ఈరోజైతే 1,00,000 కోట్లు డబ్బులు అనేది మహిళలకు రుణాల కింద అయితే ఇచ్చేందుకు ప్రణాళిక అయితే ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మహిళలందరికీ కూడా. ఈరోజు ఈ కార్యక్రమం అయితే జరుగుతుందన్నమాట. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.